ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. వరండాలో పచాలు చేయడం ఏంటండి? చల్లగా ఏసీ వేసుకుని కూర్చోక. అయినా మేడం గారిని ఏదోలాగా ఇంటికి తీసుకొస్తానని శబదాలు చేసి మరీ వెళ్ళారు. తీసుకొచ్చారా మేడంని? లేదురా, మీ మేడం నా దగ్గర ఉంటే ఏముంది, నేను మీ మేడం దగ్గర ఉంటే ఏముంది, ఇద్దరం ఒకచోట ఉండడమే కదా కావాల్సింది. అందుకని నేనే అత్తారింట్లో స్టే చేస్తున్నా అన్నమాట. ఆహా, అలాగా? మీరక్కడ స్టే చేస్తున్నారంటే ఏదో జరిగింది. ఏంటి సంగతి? ఆ, రే అదెందుకు అడుగుతావులేరా? ఓదార్చుదామని అడుగుతున్నాను సార్. ఓదార్చడం ఏంట్రా? నేనిక్కడేదో తన్నులు తిన్నట్టు. ఆల్మోస్ట్ అంత పని జరుగుతుందిలేండి, నాకు తెలుసు. రే మరీ నన్ను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. నేనేం తన్నులు తినలేదు. దానికి ఇంకాస్త టైం ఉందిలేండి. కానీ దానికి ముందు ఏదో వామప్ జరుగుంటుంది కదా, అది ఏం జరిగిందో చెప్పండి. రే నీతో చెప్పుకోవాలంటే కాస్త సిగ్గుగాను పరువు పోతున్న ఫీలింగ్ గాను ఉందిరా. కానీ నాకు వేరే దారి లేదు కదా. నువ్వు తప్ప నాకు చెప్పుకునే దిక్కు లేదు కదా. ఇది రియలైజేషన్. చెప్పు నాన్న, నేను ఉన్నాను కదా, ఓదారుస్తాను. రే నేను తెలివితేటలు ఉపయోగించి మధుని ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి చిన్న కుట్ర పన్నా. కానీ అది బెడిసి కొట్టి మధు కూడా నన్ను ఇక్కడే ఉండేలా చేసిందిరా. కాస్త క్లారిటీగా చెప్పరు? ఏం లేదురా, ఇక్కడికొచ్చి అంకుల్ తోటి మధు ఇక్కడుంటే మా అమ్మగారు మా ఇద్దరి మధ్య ఏవో గొడవలున్నాయని సందేహపడుతున్నారు, మధుని తీసుకువెళ్తానండి అని చెప్పాను. వాళ్ళు కంగారు పడిపోయి మధుని బయలుదేరమని చెప్పారు. కానీ మధు కాస్త మాట్లాడదాం రండి అని గదిలోకి తీసుకువెళ్ళి గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకొచ్చి, ఆఫీస్కి 2 రోజులు సెలవు కదా, ఆయన ఇక్కడే ఉంటారు, మేమిద్దరం కలిసుండడమే కదా కావాల్సింది, అత్తయ్య గారు ఇప్పుడైనా అర్థం చేసుకుంటారు అని చెప్పిందిరా. పోన్లేండి, అలాగైనా మీరు మేడంకి దగ్గరగా ఉంటారు, ఎలా కూడా కన్విన్స్ చేయొచ్చు. నేను కూడా అలా అనుకునే సంతోషంగా ఉన్నాను. తనకి క్లోజ్ అవ్వడానికి ఒక చిన్న ప్లాన్ కూడా చేశా. ఏం ప్లాను? ఏం లేదురా, బాగా తలనొప్పిగా ఉంది, కాస్త కణతలొత్తు అని వాళ్ళ నాన్నగారి ముందు అడిగాన్రా. మంచి ఐడియాని. వర్కౌట్ అయిందా? ఆ రాక్షసి ముందు అంత సులువుగా వర్కౌట్ అవుద్దా? కణతలొత్తమంటే తైలం బాటిల్లో ఉన్న తైలం మొత్తం తీసి కణతలకి కళ్ళకి మొహానికి రాసి నన్ను నానా టార్చర్ చేసిందిరా. మొహమంతా ఒకటే మంట. తైలం తీసుకుని మొహం మొత్తం రాశారా? ఆ, అప్పుడు ఈ పాటికి మొహం మొత్తం కోతి. ఆ, అదేనండి, ఎర్ర కొత్తలాగా అయిపోయి ఉంటుంది కదా అంటున్నాను. ఆ, ఇంచుమించుగా అలాగే అయిందిరా. నాకొక్కటే మంట. బకెట్లోకి తీసుకెళ్లి తల ముంచేశా, అయినా ఇంకా మంట తగ్గలేదురా. ఈ మంట ఇప్పుడే రగిలింది సార్, ముందు ముందు మామూలుగా తగలబడదు మీకు. ఏంట్రా ఇంత భయపెడుతున్నావు? భయపెట్టట్లేదు, ఈ 2 రోజులు మీకు జరగబోయే టార్చర్ గురించి ప్రిపేర్ చేస్తున్నాను. లేదు లేదు, నేనింకా జాగ్రత్త పడతాను కదా. మీరెంత జాగ్రత్తగా ఉన్నా మేడం మిమ్మల్ని వదలరుగా. మీ అతి తెలివితేటలకి తన తెలివితేటలతో సమాధానం చెప్తారు. ఆఫీస్కి 2 రోజులు సెలవేమో గానీ మీకు కాదు. ఈ 2 రోజులు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మామూలు టార్చర్ పెట్టరు, చూసుకోండి. ఈ దెబ్బతో మీరు ఏ బిజినెస్ ట్రిప్ పేరో చెప్పి ఓ 2-3 నెలలు ఎక్కడికో పారిపోయే పరిస్థితి వస్తుంది. రేయ్, దెబ్బ తగిలింది కదా అని వెనకడుగు వేసేవాణ్ణి కాదురా నేను. ఏ అడిగి మరీ కొట్టించుకుంటారా? రేయ్, దెబ్బకి దెబ్బ ఎదురు దెబ్బ తీస్తారా? మధుని ఇంటికి తీసుకొస్తాను చూడు. అలాగే చూద్దాంలేండి. బాసు, మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అవతల నాకు నా సంపు కాల్ చేస్తుంది. ఎరా, పెళ్లి కాకుండానే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా. ఇదిగో, ఈ కుళ్ళుబొత్తు బుద్ధే వద్దనేది. మంచి కోరుకోండి, మీకు కూడా మంచి జరుగుతుంది. నాన్ సెన్స్. హలో, వీడు కూడా హ్యాండ్ ఇచ్చాడు ఆఖరికి. హాయ్ సంపు. అమ్మా మధు, మధు. నాన్న, అమ్మా, నేను మీ అమ్మ హాల్లో పడుకుంటాం, నువ్వు అల్లుడు గారు ఆ గదిలో పడుకోండి. లేకపోతే
ఇందు మా గదిలో పడుకుంటుంది, మీరిద్దరూ ఆ గదిని వాడుకోండి. గది అవసరం లేదు నానా. మీ అల్లుడు గారు ఎప్పుడు ఏసీ గదుల్లో పడుకొని అలవాటు పడిపోయాను